ఇక మొదట్లో మనోజ్ ఫర్నిచర్ షాప్‌కి సత్యం గారిని రియల్ ఓనర్‌ని చేస్తూ బాలు తీసుకున్న డెసిషన్ అందరిని షాక్‌కి గురి చేస్తూ ఉంటుంది. మనోజ్‌కి చైర్ నుండి దింపి సత్యం గారికి కూర్చోపెట్టేద్దాం అని తెలుస్తూ ఉంటుంది. ఇక మనోజ్ తన సీట్ కోల్పోయినందుకు రోహిణి, బాలు ఇంకా మీనా చేసే పనుల వల్ల చాలా అప్‌సెట్‌గా ఉంటారు. ఇంట్లో ప్రభావతి కూడా రోహిణిని మనీ మ్యాటర్‌లో గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. షోరూమ్‌కి ముఖేష్ వచ్చి మనోజ్ బిహేవియర్‌ని అందరూ డీలర్స్ దగ్గర అడ్వాన్స్ తీసుకొని ప్రోడక్ట్ ఇవ్వనందుకు గట్టిగా తిడుతూ ఉంటారు. షార్ట్ కట్స్‌లో రిచ్ అవ్వనీకి చూడకు అని మనోజ్‌ని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. బాలు ఇంకా మీనా కలిసి సత్యం గారికి దండాలు వేసి స్వీట్స్ పంచి షాప్ ఓనర్‌గా సెలబ్రేషన్ చేస్తూ ఉంటారు. ఈ విషయం ప్రభావతికి అస్సలు నచ్చదు. ప్రభావతి రోహిణిని తన నాన్న దగ్గర నుండి డబ్బులు తెచ్చుకొని మనోజ్ షాప్ మొత్తము అమ్ముడుపోయాక చేయమని ప్రెషర్ చేస్తూ ఉంటుంది. కానీ రోహిణికి తన నాన్న జైల్లో ఉన్నారు అనే నిజం బయటపడుతుందేమో అనే భయం మొదలవుతూ ఉంటుంది. బాలుతోనే కాకుండా నెక్స్ట్ ఎపిసోడ్‌లో రోహిణి ఇంకా గుణ మధ్య ఉన్న సీక్రెట్ లింక్ కూడా మనం తెలుసుకుందాం. థాంక్ యూ.